అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందా? ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇద్దరి మధ్య వర్గపోరు హైకమాండ్కు తలనొప్పిగా మారిందా? ఇద్దరు నేతల తీరుపై సీఎం చంద్రబాబు గుస్సా అయ్యారా? త్వరలోనే ఓ నేతకు ఉద్వాసన తప్పదనే టాక్ వినిపిస్తోందా? అసలు ఆ నేతల మధ్య ఆధిపత్య పోరే కారణమా? ఇంకా ఏమైనా ఉందా? అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే కొందరు సీనియర్లను కాదని కొత్త నేతలకు టికెట్లు ఇవ్వడంతో వాళ్లు ఎమ్మెల్యేలైపోయారు. కానీ పాత నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. కొద్ది రోజులుగా అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చగడ్డి వేకున్నా భగ్గుమంటోంది. అయితే ఇద్దరు నేతల మధ్య వర్గపోరు ఇప్పుడు పార్టీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారిందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ గెలిచారు. అప్పట్లో ప్రభాకర్ చౌదరిని కాదని ఫార్మా కంపెనీ అధినేత దగ్గుపాటి ప్రసాద్కు టీడీపీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం ప్రభాకర్ చౌదరి పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రభాకర్ చౌదరి మధ్య డైలాగ్ వార్ ముదిరింది. తాజాగా వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్పై దగ్గుపాటి ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా ప్రభాకర్ చౌదరి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చేయాల్సిన నష్టాన్ని చేసేశారని ఆరోపణలొస్తున్నాయి. అయితే తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనక ప్రభాకర్ చౌదరి ఉన్నారని పదే పదే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం చేసిందనే భావనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. అంతేకాదు ఇద్దరి మధ్య గొడవలే ఈ పరిస్థితికి కారణంగా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలను విజయవాడకు రావాలని ఆదేశించారు. ఇద్దరిని కూర్చోబెట్టి గొడవ లేకుండా సర్దుబాటు చేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ పెద్దల సూచనతో ఎమ్మెల్యేతో సర్దుకెళతారా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మధ్య గొడవపై ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ స్పందించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే అయినా ఇంకెవరైనా వేటు తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని సీఎం చంద్రబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంటే ఎందుకు ఉపేక్షించాలి? కొన్ని సందర్భాల్లో ఫేక్ వీడియోలతో ఎమ్మెల్యేలపై కుట్ర జరుగుతోంది. ఇలాంటి వ్యవహారాల నేపథ్యంలో వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సొంత పార్టీ నేతలను అలర్ట్ చేశారు. మొత్తం మీద అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుపై హైకమాండ్ దృష్టి సారించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైఖరిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య కొనసాగుతున్న పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర చీఫ్ దగ్గరకు చేరింది. అయితే ఇప్పుడు పల్లా ఏం చేయబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.